బ్రాంచెస్ ఓపెన్? మాకు 4 నెలల రెంటు ఇవ్వలేదు. ఇవ్వలేదు. అందుకే మేము నమస్తే. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ యొక్క అంటే కథనం వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. సో ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా పరారిలో ఉన్నారు. సో మొత్తానికైతే వాళ్ళు ఇక్కడ ప్రగతి నగర్లోని ఒక నివాసంలో ఇక్కడే స్టే చేసేవాళ్ళు. అంటే అక్కడ ఇక్కడ బ్రాంచెస్ అంటూ కూడా అందరినీ మోసం చేస్తూ కూడా దాదాపు 3 కోట్ల స్కామ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ప్రగతి నగర్లోని అంటే వాళ్ళు ఎక్కడైతే స్టే చేసేవాళ్ళో అక్కడ వాళ్ళ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు సూర్యప్రకాష్. ఓకే సార్. అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు, అసలు వాళ్ళ గురించి మీకు తెలిసిన వివరాలు కొంచెం మాట్లాడండి. వాళ్ళు మేమంటే దాదాపు కరోనా తర్వాత దాదాపు ఒక 1.5 ఇయర్ రెంట్కి ఎవ్వరు రాకుండా ఉండే. అప్పుడు మేము టూలెట్ పెట్టిన దాన్ని పేపర్లో యాడ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకొని 4th ఫ్లోరు తీసుకుంటామని అన్నారు. మేము 40,000 అన్నాము. లేదు అనేసి వాళ్ళు తగ్గించి 30,000 ప్లస్ 5,000 మెయింటెనెన్స్ ఇవ్వాలి. సో ప్రాసెస్ ఆఫ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే దాదాపు 1 year 3 months దాకా అయింది. మాకు దాదాపు 3 నెలల రెంటు నుండి 4 నెలల రెంటు రావాల్సిందే. ఆయన ఇవ్వడం ఎప్పుడైతే ఆపేశారో, అంటే రెంట్ అనేది కీలకం కదా, మేము ఈఎంఐస్ అవి కట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మేము వచ్చేటప్పటికి మేము ఫోర్స్ చేసేసి అంటే లాస్ట్లో ఆయన వేసిన మ్యాట్ కూడా మేము తీయలేము, యాజ్ ఇట్ ఈస్గా ఉంచలేము, యాజ్ ఇట్ ఈస్గానే ఉంచి వెళ్ళిపోతామని దాన్ని కూడా చింపేసి వెళ్ళాడు. అవన్నీ తీపిచ్చడానికి మాకు అదొక 30,000 రూపాయలు ఖర్చు అయింది. అది అతికిచ్చారు. సో ఇన్ని అంటే దాదాపు మాకు 4 నెలల రెంట్ అవుతుంది. అది 30,000 యాడ్ చేసుకుంటే 4 నెలల రెంట్ ఆయన ఇవ్వాలి. సో వీటన్నిటిని దృష్ట్యా మేము నష్టపోయిన మాట నిజమే. కాబట్టి మేము ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రాసెస్ అంటే షాపు ఓపెన్ చేస్తుంటే అంటే జనం వస్తూ ఉంటేనే కదా సర్క్యులేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇన్ టైంలో ఇచ్చేవాళ్ళు కాదు రెంటు. సో ఈ ప్రాసెస్లో చెప్తూ మేము 4 నెలలు ఓపిక పట్టాక 6 నెలలు ఓపిక పట్టాక మేము చెప్పడం మొదలెట్టాము. మాకు ఫస్ట్ వీక్లో కావాలి, ఈఎంఐ ఇబ్బంది అవుతుంది, మేము కట్టాలి కదా అనేసి. సో వాళ్ళు లేట్ చేయడం వల్ల మేము చెప్తూ వాళ్ళని పంపించేసి కూడా దాదాపు 1 month అయింది. అంటే మీరు వాళ్ళ మీద ఎప్పుడన్నా ఏమైనా డౌట్ వచ్చింది, అనుమానం కలిగేలా ఉండేవాళ్ళ? అంటే వాళ్ళు చూడ్డానికైనా నిజాయితీ పరుల్లాగా లేకపోతే మోసం చేసే వాళ్ళగా ఇట్లా? మనము ఒక డౌట్ఫుల్ తోటి ఎప్పుడు మనుషుల్ని చూడం. బేసికల్గా డౌట్ఫుల్ తోటి మనుషుల్ని చూస్తే అది పద్ధతే కాదని నా ఫీలింగ్. సహజంగా అట్లా వచ్చినటువంటి వాళ్ళే ఈ షాప్ ఓనర్లు. ఫస్ట్లో 12, 13 ఏళ్ళు 14 ఏళ్ళ నుండి ఉన్నటువంటి షాప్ ఓనర్స్ ఉన్నారు మా దగ్గర. ఈ రోజుకి కూడా 2009లో వచ్చిన వాళ్ళు. సో ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వెళ్తారు అనే ఆలోచనతో ఇస్తాం. మాకు కావాల్సింది రెగ్యులర్ రెంటే. అవును. అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఎవరికైనా రెంట్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాము. అండ్ కొన్ని ఇళ్లలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది అయితే అంటే అగ్రిమెంట్స్ కూడా తీసుకుంటారనే విషయం కూడా తెలుసు. మరి మీరు అంటే ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించారు? మేము కూడా వాళ్ళ ఆధార్ తీసుకున్నాం. వాళ్ళ ఆధారు ప్లస్ ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అగ్రిమెంట్ కూడా ఆయన చేయమని చెప్పాము. అగ్రిమెంట్ కూడా ఆయన చేశాడు. చేసి సిగ్నేచర్స్ అవి తీసుకున్నాడు. అది 100% కరెక్ట్. అగ్రిమెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్ 3 years ఉంది, లాంగ్ స్టిల్. కానీ రెంట్ అవన్నీ మెయింటైన్ చేస్తేనే కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ అవుతుంది, మెయింటెనెన్స్ ఆయన పే చేయాలా, మెయింటెనెన్స్ పే చేయడంలే, రెంట్ రెగ్యులర్గా రావడంలే. సో ఇవి మేము ఒక మేరకి భరించగలం. కానీ కంటిన్యూస్గా అంటే మేము ఈఎంఐలు కట్టాలి కదా, తీసుకొని వచ్చిన లోన్స్ని మేము రీపే చేయాలి కదా. సో ఆ ప్రాసెస్లో మేము ఆల్రెడీ చేసుకొనేసి యూ హ్యావ్ టు వెకేట్ ది ప్లేస్ అని క్లియర్గా చెప్పాము. రెంట్ తీసుకోకుండా అట్లా ఎట్లా పంపించారంటే దాదాపు మీరే చెప్తున్నారు 4 నెలల రెంట్ ఇవ్వలేదని చెప్పేసి. ఇవ్వకపోతే ఏం చేయాలమ్మా? నేను అట్లే పెట్టుకుంటూ కూర్చోలేను కదా. నేను ఎట్లా వెళ్ళేటప్పుడైనా మరి పే చేసి వెళ్ళాలనే అది కండిషన్ చెప్తాం కదా. చెప్పిన తర్వాత కూడా హానర్ చేయకపోతే ఎట్లా? ఫోన్లు లేపరు,
ఫోన్ లేపరు. మా దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది, అది స్విచ్ ఆఫ్, ఫోన్ లేపరు. ఆ కాంటాక్టు, ఆ వ్యవహారము అవన్నీ లేపున్నప్పుడు నేను ఎన్ని రోజులు అట్లా దాన్ని అట్లా ఖాళీగా పెట్టుకుని ఉండగలను? 3-4 నెలలు చూసానని చెప్తున్నారు. మరి అట్లా చూసినప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి నాకున్నటువంటి అడ్వాన్స్ సరిపడగా నేను కంప్లీట్ చేసుకున్నాను. చేసుకునేసి నేను పంపించేస్తాం. మరి ఒకసారి మీ నియర్ బై పోలీస్ స్టేషన్ కానీ మరి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన ఇట్లుంది అంటే రెస్పాండ్ అవ్వరు సరిగా అని ఒకసారి చెప్పాలి కదా మరి. సహజంగా కూడా మేము, ఎందుకంటే సహజంగా నాకు ఆ అవసరం లేదనిపించింది. నాకేమి ఇదేం చేయలేదు. నాకు తెలిసి కూడా ఇక్కడ ఏమన్నా మా వాచ్మ్యాన్ ఉన్నారు, 3 ఏళ్ళ నుండి ఆయన ఉంటున్నాడు మాతో. 3 ఏళ్ళ నుండి వాచ్మ్యాన్ సైడ్ నుండి కూడా మాకేం ఫీడ్బ్యాక్ లేదు. ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉందని. సో ఈ ప్రాసెస్లో మేము అన్నెసరిగా వేరే వ్యక్తిని మేము ఎట్లా ఇస్తామని అంటే ఆగుతాము. మంచి మనస్తత్వము తోటే మనం ఏదన్నా ఇది చేసుకుంటాం, కానీ ఇంకోటి కాదు కదా. రప్చర్కి ఒకేసారి చేయం కదా. మరీ రెంట్లు అనేది లేకపోతే మాకేమవుతుందంటే సర్క్యులేషన్ అమ్మా. ఎందుకంటే ఈఎంఐ కట్టాలా, ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు నోటీసులు ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చామని చెప్పారు? అంటే వాళ్ళు ఇక్కడ మీ దగ్గర రెంట్ కోసం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అని ఏమైనా వివరాలు తీసుకున్నారా? వాళ్ళు ఎక్కడి నుంచి, వాళ్ళ ప్రాపర్ ఎక్కడ? ఆధార్ ఉన్నాయి, వాట్సాప్లో నా దగ్గర ఆధార్ ఉంది, వాళ్ళ ఇది ఉంది, అవన్నీ ఉన్నాయమ్మా. మేము అంతకుమించి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అని ఏం చెప్పలేదు. లేదు మాకు. ఎందుకంటే మేము కరోనా తర్వాత దాదాపు ఒక 10 లక్షల రూపాయలు రెనోవేట్ చేయడానికి 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. దాని తర్వాత 1 year 1.5 year దాకా మాకు టెనెంట్స్ రాలేదు. ఈ ప్రాసెస్లో మేము ఫస్ట్ ప్రియారిటీగా ఆయన వచ్చి చూశాడు, ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చాము అనే ఆలోచనతో ఇచ్చాము, కంటిన్యూ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ రెంట్స్ మేము చెప్పుకుంటూ వచ్చాము, క్లోజ్ చేసుకున్నాం మాట. ఓకే, అంటే వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు? అంటే వాళ్ళ బిజినెస్ బాగా జరిగేదా? అంటే బ్యూటీ పార్లర్ కానీ ఏమైనా చాలా మంది బాగానే జరిగేదా? అంటే అప్పటికి మీరు 3 months రెంట్ చేయలేదా, రెంట్ పే చేయలేదు అన్నారు కదా. మరి మీరు ఒకసారి నాకు తెలిసి వాళ్ళ బిజినెస్లు వాడు మాకు వెదర్ దట్ ఈస్ లీగలా ఇల్లీగలా అనేదే సమస్య. ఏదైనా ఇల్లీగల్ అయితే మేము ఇంటర్వ్యూన్ అవుతాం, క్లోజ్ చేస్తాం, పంపించేస్తాం. నాకు తెలిసిన మేరకి ఆ రిపోర్ట్స్ కానీ ఆ ఇది కానీ మాకు ఎప్పుడు రాలేదు, మాకు ఇప్పుడు తెలియదు కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో కూడా మేము ఫినాన్షియల్ సంగతి మేము ఎందుకు వెళ్తాం, డీటెయిల్స్ మాకెందుకు అవసరం. అంటే మరి మీకు మంచిగా రెంట్ మంచి అంటే బిజినెస్ బాగానే జరుగుతుంది, మీరు మాకు రెంట్ కూడా ఇవ్వట్లేదు అని ఎప్పుడన్నా టాపిక్ వచ్చిందా అని ఒక ఉద్దేశంలో? తప్పకుండా అడగకుండా ఎందుకుంటాము. ఎందుకంటే సార్ మాకు రెంట్ ఇన్ టైంలో రావడం లేదంటే, లేదు సార్ కొద్దిగా డల్గా ఉంది, సీజన్ డల్గా ఉంది, మేము చేస్తాము, మేము ఇట్లా ప్లాన్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని రకరకాలుగా చెప్తారు కదా. బిజినెస్ చేసేవాడు ఎందుకు చెప్పడు? కానీ అందులో ఏది మంచి ఏది చెడు, అది ఏది కరెక్ట్ ఏది తప్పు మనకైతే తెలియదు. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? ఇస్మాయిల్ నాకు తెలిసి. ఆమె వాళ్ళ మిసెస్ వచ్చేవాళ్ళు, ఆమె పేరు కూడా నాకు తెలియదు. ఇస్మాయిల్ అనేది మాత్రం తెలుసు. ఇస్మాయిలే మాట్లాడింది, అగ్రిమెంటు, ఆ వ్యవహారాలు అవి చూసింది ఆయనే. అది సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ఇదంతా తెలియదమ్మా డీటెయిల్స్, నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి ఇప్పుడు ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ నడిపే వాళ్ళ గురించి తెలుసా? ఈ రోజు ఉదయమే చెప్పాడు వాచ్మ్యాన్. ఈ రోజు ఉదయమే వాచ్మ్యాన్ ద్వారా తెలిసింది ఇది పరిస్థితి అని. నిజంగా నేను బయట వెళ్ళాను, నా పని మీద నేను బయట వెళ్ళాను, ఆ న్యూస్ కూడా నేను ఫాలో కాలేదు. ఈ రోజు పోలీసులు వచ్చి ఏం వివరాలు సేకరించి వెళ్ళారు? పోలీసులు వచ్చి అది నేను లేనమ్మా. నేను మధ్యాహ్నం బయటకు వెళ్ళాను, నేను వచ్చేటప్పటికి 9:30, 10 అయింది. ఓకే, నాకు తెలియదు కూడా. వాచ్మ్యాన్ మార్నింగ్ అడిగాను నేనే, ఎవరు పోలీసు వాళ్ళు వచ్చారట కదా, చెప్పారు ఏంటి అని అంటే ఆయన చెప్పుకొని వచ్చారు సార్ ఇది అని. టీవీలో కూడా వచ్చింది అని అన్నాడు. టీవీలో కూడా వచ్చిందా, ఏమొచ్చింది అని అంటే ఏదో చెప్పాడు ఆయన. రైట్, ఇది విన్నారు కదా. సో ఇంక్లూడింగ్ మా వాచ్మ్యాన్ దగ్గర ఏదో పని చేయించుకున్నారు, దానికి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఇవ్వలేదు. వాచ్మెన్ అడగండి వాళ్ళని, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో మొత్తానికి 3 కోట్ల స్కామే కాదు పాపం. ఇక్కడ అంటే ఓనర్ని కూడా మోసం చేశారు. దాదాపు 4 నెలల రెంట్ కూడా ఇవ్వలేదంట. అంటే నెలకి 35,000 చొప్పున అంటే మెయింటెనెన్స్ 5,000తో కలిపి మొత్తానికి నెలకి 35,000 చొప్పున దాదాపు 4 నెలల రెంట్ కూడా మోసం చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. 3 కోట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోసం చేశారనే తెలుస్తుంది మనకి. అదేవిధంగా ఇక్కడ దాదాపు 3 ఏళ్ళ నుంచి కూడా
పనిచేస్తూ చాలా నమ్మకస్తులు, మంచిగా నమ్మకంగా ఉన్నారు. సో వాచ్మెన్ వాళ్ళ కుటుంబంతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళకు ఎంత తెలుసు ఈ వివరాలు వాళ్ళ గురించి కూడా ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము. నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ, మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నేను 3 సంవత్సరాలు ఉన్నాను. 3 సంవత్సరాలు. మీకు ఇక్కడ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళ గురించి అట్లీస్ట్ వాళ్ళ పేర్లనే తెలుసా? వాళ్ళకి సంబంధించిన వివరాలు మీకు ఏం తెలుసు? నాకేది ఏం తెలదు, వెళ్ళి పని చేసి వచ్చింది తప్పగా నాకు ఏం తెలుసు. వాళ్ళకి ఏం పని చేశారు అంటే మీ ఓనర్ చెప్పారు 3,000 మోసం చేశారు మీకు కూడా అని చెప్పి. మేడం అందులో నేను ఓన్లీ తుడవడానికి వెళ్ళేదాన్ని, అప్పుడప్పుడు రమ్మన్నప్పుడు తుడవడానికి వెళ్ళేదాన్ని. తుడవడానికి వెళ్తే నెల అవ్వబోతుకు మాకు ఇచ్చేసేవారు జీతం. అదైనా వాళ్ళు కూడా కాదు, సారా వచ్చి ఇచ్చేవారు. సార్ వచ్చేస్తే అలాగే ఇస్తారు కదా అనుకొని మేము ఏం చేసాం, మధ్యలో నాకు మా అత్త మామకి ఊరు వెళ్ళవలసి వచ్చేది బాగోక. అలా వెళ్ళి వస్తుంటే మధ్యలోనే నువ్వు లేవు కదా అలా అలాగని చెప్పేసి మధ్యలోనే కట్ చేసేసేవారు డబ్బులు. కట్ చేసేస్తే ఇదేంటి నెలంతా చేసి నేను తర్వాత వెళ్ళేదాన్ని, మళ్ళీ మధ్యలో ఇలా కట్ చేస్తున్నారు, మాకు ఇచ్చే జీతం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అలా అని చెప్పేసి నాకు కోపం వచ్చేసి మానేసి నేను ఇవ్వట్లేదని మానేసి. అప్పటికి నాకు 3,500 ఇవ్వాలి, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నెక్స్ట్ నెల వచ్చేసరికి మా సార్ ఖాళీ చేసామన్నారు, ఖాళీ చేస్తారండి. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇక్కడ అసలు? వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు మీరు అంటే చూస్తూనే ఉంటారు కదా, ఎందుకంటే వాచ్మెన్ అంటే మీరు కిందనే ఉంటారు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని మీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎట్లా వచ్చేవారు, ఎక్కడి నుంచి వచ్చేవారు మీకు ఏమైనా తెలుసా? మాకులాంటి సామాన్య ప్రజలే వచ్చినట్టు వచ్చేవారండి వాళ్ళు. అయితే బ్రాంచ్లు అక్కడెక్కడ మేము బ్రాంచ్లు పెడుతున్నాము, వాళ్ళు మెటీరియల్ ఎక్కడ అని చెప్పారు? మెదక్ అని చెప్పారు మేడం, మెదక్ అని చెప్పారు. అలా పెడుతున్నాము బ్రాంచ్. ఇంకా మెదక్ అనే నాకు ఎక్కువ కామారెడ్డి, సంగారెడ్డి ఇట్లా కామిరెడ్డి అని వాళ్ళ సొంత ఊరు ఏదో అనివారండి. మాకు ఇటువంటి ఏరియాలు మాకు పెద్దగా తెలియదు కదా. అయితే మేము అని మేము అనేసి నా టైం ఉంటుంది గబా పని చేసుకుని వచ్చేసేదాన్ని. ఇంక అంతవరకు మాకు తెలిసింది. వాళ్ళు వచ్చేయడం అంటే వచ్చేవారు కామ్గా పైకి వెళ్ళిపోయారు, వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకునేవారు. మా అవసరం వస్తే మేము రమ్మంటే మా ఆయన ఏదో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడప్పుడు. అదైనా వాళ్ళు మీతో ఏమేమి మాట్లాడేవాళ్ళు? ఇప్పుడు ఇస్మాయిల్ అని ఎవరైతే చెప్తున్నారో మోసం చేసి పరారులో ఉన్నవాళ్ళు, ఆయన కాకుండా ఇద్దరు లేడీస్ ఇద్దరు కూడా అంటే చూడడానికి కూడా ఒకే విధంగా ఉన్నారు. వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే ఎప్పుడైనా అనుమానం కలిగిందా వాళ్ళ మీద మీకు? మాకు ఎప్పుడు ఏం కలగలేదండి, కలగలేదు. ఎందుకంటే ఒక మేడం ముందు వచ్చేది వాళ్ళ అక్క, నెక్స్ట్ తర్వాత 11:30కి 12 గంటలకి అదైనా ఎవరన్నా వస్తే ఏదో మాటల పని మీద వస్తుంటే అప్పుడు వచ్చేది ఆమె వచ్చి వాళ్ళ పని ఏదో ప్యాచ్ చేసుకోవడాలు, క్రీముల గురించి వాటి గురించి ఇట్ల గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కొంచెం ఇంగ్లీష్లో గట్రా మాట్లాడతారు కదా, అలా మాట్లాడుకుని నాకు ఉన్న అరగంట టైంలో నేను గబ్బా చేసుకుని వచ్చేసేదాన్ని. నాకు ఒక బాబు మనవాడు ఉండేవాడండి, వాడి కోసమని నేను తొందరగా చేసి. మీరు కింద ఎవరినన్నా అనుమానంగా కలిపి ఆపేస్తే కూడా పైకి పిలిపించండి రమ్మని అని చెప్పేసి ఏమైనా అన్నారా? అది అనుమానం కట్టలేదు. మేము ఆఫ్ చేసేవాళ్ళం. సార్ మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇలా పైకి మేము వెళ్తున్నామమ్మా, మేము డబ్బులు కట్టాము, మాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియలేదు అది ఇది అని మాట్లాడారు. తెలియదంటే వాళ్ళైతే నెల అయింది సార్ ఖాళీ చేసి, మరి మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి అని చెప్పాం. చెప్తే ఫోన్ చేసినా సరే ఎత్తలేదు, మీకు ఇల్లు గట్ట తెలుసండి. మాకు అటువంటి ఏం తెలియదు, మాకు వాళ్ళు ఇక్కడ ఉండేవారు, వాళ్ళు వచ్చేవారు చూసుకునేవారు పని చేసేవారు. నాకు కూడా ఎప్పుడన్నా చేయించుకునేవారు తుడవడానికి. ఇంకా నాకు జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, నేను అది కూడా మానేశాను. మానేసిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మేము పట్టించుకోలేదు, పైకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా సార్ అన్నారు ఖాళీ చెప్పేద్దాం అని పదే చెప్పేవారు వాళ్ళ గురించి. మేము ఫోన్ చేయమని వాళ్ళ గురించి ఫోన్ చేసి ఇచ్చేవారు. వాళ్ళ కోసం ఎవరైనా వస్తే అంటే నార్మల్గా ఎవరైనా ఇట్లనే బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు కదా, భార్యలనే వచ్చేవారండి ఎవరు వచ్చినా. లేదంటే ఇద్దరు వయసులో అదే కొంచెం ముసలి అంటే వాళ్ళు ఇలా ఉంటారు కదా రకరకాలుగా, అలాంటి వాళ్ళు అందరూ వచ్చి మేము ఇలా బ్రాంచ్లు పెడుతున్నాము, అలా బ్రాంచ్ పిల్లలతో కూడా వచ్చేవారు ఒక్కొక్కరు, అలా వచ్చేవారండి అందరూ. కానీ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళని మీరు సంప్రదిస్తే వాళ్ళు మీతో ఏం చెప్పేవారు? పైకి పంపించమనివారండి, పైకి పంపించండి, వాళ్ళు మాకు మెటీరియల్ పట్టుకెళ్ళడానికి వచ్చారు ఆంటీ, మేము ఇలాగా ఒక 5-6 బ్రాంచ్లు పెట్టాము, వాటి కోసం వస్తారు వాళ్ళు, పైకి పంపించండి అన్నారు. అంతవరకే తెలుసు మేడం, ఇంకేం తెలియదు. సో చూసారు కదా, విన్నారు కదా ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాపం ఇంటి ఓనర్లనే కాకుండా ఇక్కడ వాచ్మెన్ వారిని కూడా వాళ్ళ వాచ్మెన్ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మోసం చేశారు. సో మొత్తానికి వాళ్ళకి 3,500 కూడా ఇవ్వాలంట. వాళ్ళతో బండలు దుడిపించుకొని అది ఇది వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని పని చేయించుకొని కూడా అసలు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంట.
సో అది కూడా వీళ్ళు అడిగితే తప్ప డబ్బులు ఇచ్చేవాళ్ళు కదంట. మొత్తానికి వీళ్ళకు కూడా మూడు మూడు అంటే 3,500 రూపాయలు వీళ్ళకి మోసం చేశారు. అదేవిధంగా ఇంటి ఓనర్కి కూడా 4 నెలల రెంట్ కూడా పే చేయలేదని మనం ఇందాక విన్నాము. సో 4 నెలల రెంట్ కూడా పే చేయలేదు, దాదాపు నెలకి 35,000 చొప్పున. అంటే చాలానే మోసం చేశారు. అదేవిధంగా పబ్లిక్ని కూడా అక్కడ ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయంటూ కూడా, అంటే దాదాపు కామారెడ్డి, సిద్దిపేట మరియు మెదక్ జిల్లా ఇలాంటి కొన్ని చోట్ల కూడా వాళ్ళు బ్రాంచ్లు ఉన్నాయంటూ కూడా ఇక్కడ అక్కడ పెడుతున్నామంటూ కూడా కొంత భారీ మోసమే చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళది మొత్తానికి మెదక్, వీళ్ళతో కూడా వాళ్ళు మెదక్ నుంచి వచ్చారు, మాది ప్రాపర్ మెదక్ అని కూడా చెప్పారంట. మెదక్ అదేవిధంగా కామారెడ్డి అని ఒకరితో చెప్పారంట. సో ఇట్లా రకరకాలుగా మాటలు చెప్పి బోల్తా కొట్టి మనుషులతో మొత్తానికి అయితే 3,000 రూపాయలు అంటే 3 కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ బోర్డ్స్ కూడా చూసారు కదా, ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ బోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. సో మొత్తానికి అయితే ప్యాకప్ చెప్పేసుకొని అందరికీ చెక్ పెట్టేసి వెళ్ళిపోయారు. బ్యూటీ పార్లర్ పేరుతో కిలాడి కపుల్స్ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో హైదరాబాద్తో సహా రాష్ట్రంలో మొత్తం 100 సెంటర్లు ప్రారంభించి 3 కోట్లతో జెండా ఎత్తేశారు. ఇంతకు ఈ దంపతుల భాగోతం ఏమిటంటే, హైదరాబాద్లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెసికా కలిసి గత కొన్ని రోజులుగా నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రోజ్ గోల్డ్ పేరుతో నడిపిస్తున్న బ్యూటీ పార్లర్ గురించి యూట్యూబ్ ఛానల్లో సెలబ్రిటీలతో యాడ్స్ కూడా ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రకటనలు చేయటమే కాకుండా ప్రామ్ చేసి పెట్టుకుంటే డబ్బులంటూ ఉదరగొట్టారు. ఈ యాడ్స్ చేసిన కొందరు డబ్బు సంపాదించుకోవచ్చనే ఆశతో వారిని కాంటాక్ట్ అయ్యారు. ఇంకేముంది, వారు వేసిన వలలో చిక్కుకున్న బాధితుల నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించి సెంటర్లు ఓపెన్ చేయించారు. హైదరాబాద్లోనే కాదు, జిల్లాల వారీగా కూడా వీళ్ళ వలలో పడ్డారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలోనూ రోజ్ గోల్డ్ ప్రాంజీలు ఓపెన్ చేశారు. ఒక్కో బ్యూటీ పార్లర్ ప్రాంజీ కోసం 3,20,000ను బాధితుల నుంచి పనులు చేసినట్లు సమాచారం. ఇలా 100కి పైగానే పార్లర్లు ఓపెన్ చేయించారు. అయితే ప్రామ్ సైజు తీసుకుంటే నెలకు 35,000 జీతం ఇస్తామని ఆ కిలాడి కపుల్స్ ఆ బాధితులను నమ్మించారు. దంపతుల మాయమాటలు నమ్మి కొందరైతే మంగళసూత్రాలు కూడా అమ్మేసే అప్పులు చేసి ప్రామ్ చేసి తీసుకున్నారు. ముందు చెప్పినట్టుగానే 2-3 నెలల పాటు జీతం కరెక్ట్ టైంకే ఇచ్చారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. జీతం ఇవ్వటం ఆపేశారు. ఏమైందని అడిగితే రేపు మాపు అంటూ కాలం గడిపారు. చివరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చింది. బాధితులు హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్కు వచ్చి చూస్తే కస్టమర్లు షాక్ అయ్యారు. హెడ్ ఆఫీస్కు తాళం వేసి ఉండటంతో బాధితులంతా లబోదిబోమన్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని ఆ దంపతులు పెట్టుకున్న న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దంపతులు గతంలో కూడా కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయల మోసం చేసినట్టు ఉన్నాయని పోలీసులు నిర్ణయించారు. ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ మధ్య సోషల్ మీడియా ప్రచారాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు చెల్లించి కొంత భారీగా ప్రచారం చేయించుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బ్యూటీ పార్లర్ పేరుతో దంపతులు ఘరానా మోసానికే తెగబడ్డారనే చెప్పుకోవచ్చు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్ల వసూలు చేసి ఉడాయించారు. దీంతో బాధితులంతా కూడా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు.